నమస్తే. 'మహారాజ్' ఇప్పుడు ఈ యొక్క మూవీ టైటిల్ నేమ్ ఒక ట్రెండ్ అవుతుంది. అదేంటి అంటే ఎందుకు, ఎందువల్ల అనేది మాత్రం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి 'మహారాజ్' అనేటువంటి ఒక ఈ టైటిల్ ఏదైతే ఉందో బాగా ట్రెండ్ అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు ఉంది. సో అసలుకి ఈ సినిమాకి సంబంధించిన హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, అసలు వీళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, 'మహారాజ్' అనే టైటిల్ ఎందుకు వచ్చిందంటారు? అసలు ఒక టైటిల్ బయటకు వచ్చిందంటేనే వాళ్ళు కావాలని లీక్ చేసి ఉండాలి. ఎందుకంటే వీళ్ళెవరు ఊహించుకుని ప్రచారం చేయరు కదా, కావాలని లీక్ చేసినా ఉండాలి. ఎలా ఉంది రెస్పాన్స్ చూద్దాం అని కూడా లీకులు చేస్తారు. అందులో భాగంగానే 'మహారాజ్' అనే టైటిల్ వచ్చి ఉంటుంది అనుకున్నాను. లేదా ఆ టీంలో, ఆ సినిమా టీంలో కొందరు ఈ టైటిల్ లీక్ చేసి ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చర్చలు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇట్లా అనుకుంటున్నారని చెప్తే దాని నుంచి వార్తలు వచ్చేయడం అంటే జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో చిన్న సినిమా అయితే 'మహారాజ్' గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది SSMB 29 మూవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ చిత్రం. డైరెక్టర్ ఎవరో రాజమౌళి గారు, మరి మహేష్ బాబు హీరో. కాబట్టి ఈ టైటిల్కి అంత క్రేజ్ వచ్చింది. వైరల్ అవుతున్న టైటిల్ ఏంటంటే SSMB 29 కాస్త 'మహారాజ్'గా మారబోతోంది అనేది ఆ సారాంశం. అయితే గతంలో చూసుకుంటే RRR సేమ్ రాజమౌళి డైరెక్షన్లో మనకి రామారావు అండ్ రామ్ చరణ్, అక్కడ మధ్యలో వచ్చేసి రాజమౌళి. సో RRR అయితే సినిమా స్టార్టింగ్ కన్నా ముందు కూడా వీళ్ళు సేమ్ ఇదే టైటిల్, ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే, సినిమా టైటిల్ వేరే ఉండబోతుంది అని చెప్పేసి అన్నది కాస్త దాన్నే టైటిల్ కింద మార్చేసి పెట్టేశారు. రుద్రం రౌద్రం అని పెట్టారు చెప్పేసి పెట్టారు. అది ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి 'మహారాజ్' అనే విషయానికి వచ్చేసరికి మీరు ఇందాక అన్నట్లు రెండు విధాలు కూడా జరగవచ్చు. ఒకటి ఏంటంటే టైటిల్ గురించి ఎలాంటి చర్చ నడుస్తుంది, పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా అనేది లీక్ చేసి మరి వాళ్ళు ఒక దీనికి సపోర్ట్ చేయాలో వద్దనుకుంటారు. లేదు అనుకుంటే వేరే ఇంకేదైనా పేరు పెట్టే అవకాశం ఉంది. సో అలాంటి ప్లాన్లో భాగం అనుకోవచ్చా దీన్ని? ఖచ్చితంగా సమన్యాయం చేద్దాం అనుకున్నట్టు ఒకటి. ఎందుకంటే 'మహారాజ్'లో రాజ్ అంటే రాజమౌళి గారు అనుకోవచ్చు, అలాగే మహా అంటే మహేష్ బాబు అనుకోవచ్చు. లేదా ఫ్యాన్స్ అయితే క్రియేట్ చేసినది కాదు, ఇది ఫ్యాన్స్ ద్వారా వచ్చిన లీక్ అయింది కాదు. కానీ 'మహారాజ్' అంటే వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుండొచ్చు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో 'మహారాజ్' అని చెప్పారంటే ఇందులో మహేష్ బాబు డ్యూయల్ రోలా, మహా అని రాజకుమార్ అనే వ్యక్తి అయ్యి ఉండొచ్చు. మన మహేష్ బాబు ఫస్ట్ సినిమా ఏంటి రాజకుమారుడు, పాత్ర పేరు కూడా రాజకుమార్ అనే పాత్ర కూడా అయ్యి ఉండొచ్చు. మహా అంటే అతను షార్ట్కట్లో మహాని పిలిచినా కానీ అతను మహేష్ కుమారో లేకపోతే ఇంకో కుమారో ఏదో అయ్యి ఉండొచ్చు. కాబట్టి అక్కడ కూడా డ్యూయల్ రోల్ అనే డౌట్స్ క్రియేట్ అయినాయి. రెండు పార్ట్లుగా వస్తుంది కాబట్టి ఈ ప్రభాస్తో డ్యూయల్ రోల్ చేయించారు బాహుబలిలో. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పేరుతో చేసుకొచ్చారు కాబట్టి. అలాగే పెద్ద స్పాన్లో 1000 కోట్ల బడ్జెట్ కాబట్టి మరి మహేష్ బాబుని డ్యూయల్ రోల్ చూపించాలనే తాపత్రయం కూడా కావచ్చు. అయితే మొత్తానికి ఇదొక అమెజాన్ అడవుల్లో కావచ్చు, ఇట్లా ఒక అడ్వెంచరస్ మూవీగా అని చెప్పబోతున్నారు. సో అక్కడ ఇది కాస్త బాలీవుడ్ రేంజ్లో కూడా ఇది రిలీజ్ కాబోతుందనే కొంత వార్తలు కూడా మనకి ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఎందుకంటే ఆస్కార్ రేంజ్కి ఇక్కడ RRR రిలీజ్ కాబట్టి ఇది హాలీవుడ్ రేంజ్లో కూడా రిలీజ్ అవబోతుందని చెప్పేసి. సో 'మహారాజ్' అనే ఒక టైటిల్ ఓన్లీ ఫర్ తెలుగు అనుకోవచ్చా, లేదంటే అన్నిటికీ కూడా ఇదే టైటిల్ ఉండబోతుంది అనుకోవచ్చా? 'మహారాజ్' టైటిల్ హిందీలో పెట్టినా 'మహారాజే'. ఇప్పుడు తెలుగులో గతంలో 'మహారాజ్' అని సినిమా వచ్చింది సోను బాబుది, రాజువయ్య మహారాజువయ్య అని పాట కూడా బాగా ఫేమస్. కాబట్టి హిందీలోకి వచ్చేసరికి 'మహారాజ్' అని పెడితే హిందీకి కూడా మ్యాచ్ అవుద్ది. ఇది పాన్ ఇండియా సినిమాగా కాబట్టి 'మహారాజ్' టైటిల్ ఎక్కడైనా 'మహారాజే' కాబట్టి ఎవర్గ్రీన్ టైటిలే. ఇప్పుడు రుద్రం రౌద్రం అంటే అక్కడ అర్థం కాదేమో, కానీ హిందీలో 'మహారాజ్' అంటే మాత్రం 'మహారాజ్' అని అర్థమైపోతుంది. మరి ఆ 'మహారాజు' మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమిటి అనేది మన మార్చి నుంచి అంటున్నారు. చర్చ మీదకి వెళ్ళేది దాదాపు అంతా కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. మరి 1000 కోట్ల బడ్జెట్ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఒక నింద మహేష్ పాత్ర గురించి కొంచెం చెప్తున్నారు, ట్రావెలర్ పాత్రని. రెండు పాత్ర నుండి ఇంకో పాత్ర ఏంటి అనేది. ఇలాగే ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా భారీగా ఉంటారని చెప్తున్నారు. ఇట్లా ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు, రోజుకు రకం వార్త వస్తుంది. రాజమౌళి గారి ప్రత్యేకత ఏంటంటే రహస్యం కూడా ఏమీ ఉండదు, ముందే చెప్పేస్తారు. లీక్ అయినా పర్లేదు అనుకునేది ఏంటంటే కథ కూడా చెప్పేస్తుంటారు, ముందే చెప్పేస్తారు. RRR ప్రెస్ మీట్ స్టార్టింగ్లో ప్రెస్ మీట్ పెడతారు. RRR విషయంలో చెప్పారు, కొమరం భీము అల్లు సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే ఊహతో ఈ సినిమా మనం స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు, అప్పుడే చెప్పారు. ఇది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కూడా.
ఆ ఏర్పాట్లు అయితే జరుగుతాయి ఖచ్చితంగా. అయితే సాధారణంగా వేరే ఏ సినిమా అయినా సరే కథ కానీ మిగతా ఏదైనా సరే చిన్న లీక్ వచ్చేసరికి దీనివల్లే మా సినిమా పోయింది, ఈ లీక్ వల్లే సినిమా మొత్తం పూర్తిగా ఆడకుండా ఆగిపోయింది అనేటువంటి ఒక ఏదైనా చెప్తూ ఉంటారు. కానీ రాజమౌళి గారు ముందే కథని పూర్తిగా చెప్పేసిన తర్వాత అయినా సరే ఆయన అంత ధైర్యంగా ఉంటాడంటే అది విజువల్ వండర్స్ లాగా ఉంటుంది కాబట్టి, అంటే రాజమౌళి గారి సినిమా థియేటర్స్లో తప్ప ఎక్కడ చూడలేము అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది కాబట్టి ఆయన సినిమాలు సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఆయన ముందే ప్రిపేర్ చేస్తాడు ప్రేక్షకులని. తన సినిమా ఎలా ఉండబోతుంది అనేది మెంటల్గా ప్రిపేర్ చేస్తాడు ముందే. కాబట్టి ఇక ఆ సినిమా చాలా కాలం పడదు కాబట్టి మనకు కూడా దాని గురించి పెద్దగా ఆలోచించాం. జరుగుతూ ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా ఒక మంచి పద్ధతే. కొంతమంది ఏంటంటే ఇది చాలా కొత్త కదా, ఇందులో ఎక్కడా లేని పాయింట్ మేము చెప్తున్నాం ఇలా చెప్తుంటారు సినిమా ప్రెస్ మీట్ అన్నింటిలోనూ. ఇది చూస్తే మీకు తెర మీద చూస్తే మీకే తెలుస్తుంది అని చెప్తుంటారు, ఎక్కువ చెప్తుంటారు. అట్లా చెప్పడు ఆయన. ఇది కథ, ఈ కథ పలానా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుంది అని చెప్పేసేస్తారు వాళ్ళు. అందరికీను రాజమౌళి గారికి ఉండే విధానం అదే. సినిమా మేకింగ్ పరంగా కూడా అంతే. అందరూ చెప్పే విధానాన్ని కాకుండా ఇది విజువల్ వండర్గా ఆయన మలుస్తాడు. అక్కడే ఆయన సక్సెస్ ఆధారపడి ఉంది. సో మొత్తానికి చూసుకుంటూ వస్తే సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు, అలా అని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ అసలు ఇంకా ఇప్పటిదాకా జరగలేదు. కానీ టైటిల్ గురించే ఇంత పెద్ద చర్చ నడుస్తుంది అంటే అది ఓన్లీ ఇక్కడ SSMB 29 అంటే రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ మాత్రమే కాబట్టి ఇంత చర్చ జరుగుతుంది అనుకోవచ్చా? అంటే SSMB 29 అంటే వినడానికి కూడా ఏదో ఒక ఆర్ట్గా అనిపిస్తుంది. దానికన్నా ఏదైనా ఒక టైటిల్ పెట్టేసుకుంటే ముందే దాన్ని వైరల్ చేస్తే అదే బెటర్ కదా, మహారాజ్ అనే సినిమానే బెటర్ కదా అనే ఉద్దేశం కూడా కావచ్చు. అందులో భాగంగానే కొంత లీకులు చేసి ఉండొచ్చు. దీని ఇదే విషయాన్ని అధికారికంగా కూడా పడించవచ్చు త్వరలోనే అనుకుంటున్నారని బయటకు వచ్చినాయి, వార్తలు వచ్చినాయి. SSMB 29 కాకుండా ఒక టైటిల్, వర్కింగ్ టైటిల్ ఏదైనా పెట్టేద్దాం అనుకుంటున్నాం, వచ్చింది. మహారాజ్ అని పెట్టి మళ్ళీ ఒక ట్యాగ్ లైన్ అని పెడతారా ఇంకేమైనా పెడతారా తెలియదు మనకి. మొత్తానికి మహారాజ్ అనే టైటిల్ బయటకు వచ్చింది కాబట్టి అవ్వటానికి అయితే అవకాశం ఎక్కువ ఉంది. పైగా ఇది 2 పార్ట్లుగానే అంటున్నారు సినిమాని. 2 పార్ట్లుగా చేస్తారా, ఒకే పార్ట్లో సినిమా మొత్తం చూపిస్తారా, మహారాజులో 2 పార్ట్లు ఉంటాయా మహేష్ బాబు, ఇవి ఇలాంటి అంశాలన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మొత్తానికి మార్చిలో సెట్స్ మీదకి వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ రిలీజ్కి వచ్చేసరికి ఎంతకాలం పట్టొచ్చు? ఎందుకంటే ఈసారి మాత్రం చాలా ఫాస్ట్గానే రాజమౌళి గారు తీయబోతున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అది నిజమే అంటారు? జక్కన్న చెక్కుతూ ఉంటారంటారు కాబట్టి ఫాస్ట్గా తీస్తారనుకోవడం కూడా భ్రమే అవుద్ది. అలా అనుకున్నారు ముందు. ట్రిపుల్ ఆర్ కూడా అదిగో డేట్ వచ్చేసింది, అదిగో డేట్ ముందే చెప్పేశారు, విడుదల డేట్ ప్రకటించారు. కానీ ఇట్లా విజువల్ వండర్గా చేసుకునే సినిమాలుగా అది సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో రాజీ పడరు, మళ్ళీ రీషూట్లు చేసుకుంటారు, VFX వర్క్ నచ్చాలి, ఇలాంటి అంశాలన్నీ చాలా ఉంటాయి. అందువల్ల నాకు తెలిసి మినిమం 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది ప్రేక్షకుల ముందుకి సినిమా వచ్చేసరికి. కనీసం ఫస్ట్ పార్ట్ రావడానికి ఖచ్చితంగా 2 ఏళ్ళు పట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి 3 ఏళ్ల పాటు మహేష్ బాబు సినిమా లేదనుకుని ఫ్యాన్స్ ప్రిపేర్ అయిపోవడం బెటర్. సో చూద్దాం సార్, మొత్తానికి ఇది సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది, దీని అనౌన్స్మెంట్ ఏంటి, ప్రెస్ మీట్ ఏంటి అనే దాని మీద ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులందరూ. ఎలా ఉండబోతుందో, ఏం జరగబోతుందో చూద్దాం. సో ఇదండి మొత్తానికి మహారాజ్ అనేటువంటి ఒక వర్కింగ్ టైటిల్ ఏమో అనేటువంటి క్వశ్చన్ మార్క్ని అయితే వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజమా కాదనేది అది రాజమౌళి స్టాఫే చెప్పాలి. థ్యాంక్ యూ.